పెన్ను బాగానే ఉంటాయి, మొగలు బాగానే ఉంటాడు. తాడుకు కట్టాడు, తగులుకు కట్టాడు, గుంజకేనుకమ్మ గుంజులాట అన్నట్టు. పెనం పంచాయతీ మొగలు పంచాయతీ నన్ను బలి చేస్తున్నారు. నాకేం బతిపోయింది. కాకపోతే రెండు ముచ్చట్లు మాట్లాడి తీర్మానం చేశా కానీ సంగతి ఏం కదా. ఓకే ఓ అమ్మా ఎట సంగతి అదం పది రాకపోతే చెప్పిండు. నేను చెప్పరా చెప్పిండు. ఇక సుట్ట కాదటే లేదు, నిప్పు వెళ్తాటే లేదు. ఈ సుట్టకి ఎవడో చేసేటవుడుగా మంత్రాలు ఈ పాలైపో. ఇక ఏం చేయ కానీ ఇక మరి అల్లంపల్లి రావకోటి బీసీ సంఘము తెలంగాణ రాష్ట్రం పెప్ప. మరి పెప్ప ఏం చెప్పబోతాడు ఏం కథ మాత్రం చెప్తా. చూస్తూనే ఉంటుంది మన ANN న్యూస్ ఛానల్. ఎట్టటే ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంసారం. ఇది 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సంసారమే నడుస్తుంది, మళ్ళీ కొత్తగా ఏం లేదు. అంతేనా? మేము ఇప్పుడు బీసీలు రాజకీయాలను మార్చడానికి అనుకొచ్చినాం, బీసీలు మారలే. దొరికిండే రామసాకరి మగోడు. ఇప్పుడు మార్పు అని అంటున్నా, ఆయన నోట్లకి వెళ్ళి పలికెళ్ళింది. బీసీలు పూటకో మాట రోజుకో ఆట ఆడుతురు అనేది కథ మాత్రం బయట వినపడుతుంది. మరి ఎట్ట సంగతి ఏంది? ఆ జెండా ఈ జెండా అంటున్నారట. మరి ఎట్ట సంగతి జనాలు ఏమనుకోవాలి? పూటకొక మాట ఎప్పుడు ఉండదు. బీసీల బతుకులు మారాలనేటటువంటి ప్రయత్నాలతోటే రాజకీయ పార్టీలనే మారుస్తున్నాం. రాజకీయాలే మొత్తం మారిపోతా ఉన్నాయి. సీఎంలు మారిండ్రు, బీసీల బతుకులు ఎప్పుడు మారినాయి చెప్పండి మీరు? లే తాత. ఇప్పుడు మనం తాత మనవడు అనుకుంటే మనం జోకులు అలాగ ఆడుకుందాం, కానీ ఇది రాజకీయంలో మాత్రము ఇది తప్పు. బీసీలు ఎక్కడ కూడా అల్లటప్ప కాదు. బీసీలు శ్రమజీవులు, బీసీలు కష్టజీవులు. బీసీలు ఓట్లేసేసి నీ బతుకు మారుస్తుర్రు. ఓట్లేసిన తర్వాత బీసీల బతుకు ఎప్పుడు మారలే. ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు కవితమ్మ బీసీ సంఘమే అంటుంది. నిన్న ఆయన తీర్మార్ మళ్ళీ నేను కట్టే బీసీ సంఘం అంటుండు. ఇప్పుడు సబ్బన వర్గాలు బీసీ సంఘాలు అయితే జనాలు ఎక్కడ పోవాలి, ఎవరికి వేయాలి ఓటు, అసలు ఏం జరుగుతుంది పిల్లగా నాకు రాయవారి సుద్దురు. ఇప్పుడు మనకు ఊర్లలో పంట కూడా చాలా రైతులు చాలా మంది పండిస్తుర్రు, కానీ అది మిల్లులోకి పోయేది కొంత, ఒళ్ళులోకి పోయేది కొంత. ఒళ్ళులోకి పోయేదాన్నేమో లెక్కకు వస్తుంది, అది మిల్లులోకి పోయేది బ్రోకర్ దందాలు చాలా ఉంటాయి రాష్ట్రంలో. కానీ నిర్వీర్యంగా పదవులు కాలిగోటుతో సమానంగా కాషాయం లుంగి కట్టుకొని పని వేసుకొని ఇలా సెల్ ఫోన్ పట్టుకొని బిడ్డ నా అట్టడుగున్నటువంటి జాతికి అన్యాయం జరిగితే సంతకం పెట్టే చేతు నరుకుతా అన్నాడు ఆర్కృష్ణ. సంతకం పెట్టే చేతు నరుకుతా బిడ్డ. అటువంటి జాతికి సేవ చేసేటటువంటి ఇటువంటి నాయకులు చరిత్రలు ఉంటారు. కానీ నువ్వు రోజుకొక నాయకుడు రోజుకొకడు పుట్టని పుడతలేరా సమాజంలో? చాలా మంది పుడుతురు, మరి వాళ్ళందరూ ఎందుకు సమాజంలోకి వస్తలేరు? రోజొకడు పుడుతుడు, మనం పుట్టద్దాని అంటమా? ఇప్పుడు కడుపుతో 9 నెలలు అయిన తర్వాత కొడుకు పుడతాడు, బిడ్డే పుడుతుంది. పుట్టటోళ్ళని ఆపుతావా? రాజకీయ నాయకులు చాలా మంది కుల సంఘాలు పెట్టుకునేటోళ్ళని ఆపుతావా? ఎన్ని సంఘాలు పెడితే అంత సంతోషపడేటటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆర్కృష్ణ, మొదటి వ్యక్తి. ఇప్పుడు ఒక ఏంటంటే ఇప్పుడు నిండియాల ఆమె కైతమ్మ నీ దండం పెట్టి బీసీల 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా అని ఆమె ఇప్పుడు ముగుదాడు బట్టి ఇట్లా ఆడిస్తుంది ఆట. ఓ పక్క ఇంకో సంఘం, ఓ పక్క ఇంకో సంఘం. మరి ఇంతకు మరి ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ అడిగేయాలి, అసలు ఏమి నడుస్తుంది? మరి రేపు సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. మరి ఆయన 2023లో మరి అది కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేనిఫెస్టోలో పెట్టిరు, మేము వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ అని అన్నారు. మరి ఈ కథ ఏంది? అవుతుందా? ఈ కథ అవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా కావాల్సిందే. మా జనాభా దమాషా ప్రకారంగా మాకు ఇయ్యలేకపోతున్నారు, వాళ్ళ దమ్ము సరిపోదు. మా జనాభా దమాషా ప్రకారంగా అయితే మేము సర్వేలో చూసుకో, సమగ్ర సర్వేలో కేసీఆర్ చేసినప్పుడు మేము 54% ఉన్నాం బీసీలం. మరి 54% ఇస్తలేరు కదా. ఇక్కడ 42% ఇస్తుంటే కూడా ఊ కొట్టి మన రేవంత్ రెడ్డికి ఓటేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ గవర్నమెంట్ తెచ్చుకొచ్చినాం. బీసీలు అనేటటువంటి వాళ్ళు కూడా
ఈ సమాజంలో ఉన్నారు. కుక్కల కోసం, నక్కల కోసం, పిల్లుల కోసం, కోతుల కోసం, కొనెంగల కోసం ఇవాళ పార్లమెంట్లో ఒక రిజర్వేషన్ల కోసం సవరణ జరిగింది. అయితే బీసీలతో ఖచ్చితంగా బీసీలతో ఈ పాడైపోరు పొద్దుగాల సంచే పొద్దుకి బుజ్జానట్టే ఉంది బీసీల సంసారము. ఈయన లెగ అంటే ఆయన కొంకులు నరుకుతున్నారు. ఏడ ముంగల పడుతుంది మీ బీసీల సంసారం? ఏం చేసినాం బీసీల సంసారం కోసం? ఇప్పుడు బీసీల సంసారం అనేటటువంటిది బీసీలకు అధికారం వస్తే అందరు ఇగురు పెడతారే. ఇగురు పెట్టడం అనేటటువంటిది కాదు. అధికారం ఉంటే ఇగురు పెడతాం, మేము కూడా ఇగురు పెడతాం. ఇప్పుడు నువ్వు గోసి గొంగడేసుకొని పల్లె ఎందుకు తిరుగుతున్నాడు? ప్రజలు కన్వింపు అయితలేరా? తాత ఈ ఏజ్ లో కూడా ఇంత కష్టపడుతున్నాడు. ఈ జాతిని వెలుగులోకి తీసుకురావాలి. మన జాతిని మొత్తం ఓట్లేయనికైనా కన్నీళ్లు గరిచేటటువంటి ముసలు ఎందుకు బాగుపడతలేదు? పేదోడిగా ఉట్టి పేదోడిగా సచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవంతా కడుపులో నీ దుఃఖం లేదా? మరి ఇవన్నీ రూపుమాపాలంటే ఎవరు మాపాలి? ఎవరు? కోటీశ్వరుడు వచ్చి రూపుమాపుతాడా? అధికారం వచ్చి ఒక ప్రజాప్రతినిధి రూపుమాపాల పేదరికాన్ని? అన్నావు నువ్వు ఇంత రామసకదారంగా సిరిగా పలుకులు పలుకుతున్నావు. మరి బీసీ అంటున్నావు, బీసీలకు రాజ్యాధికారం రావాలంటున్నావు. ఇంతవరకు ఏది లేదు, ఎక్కలేదు, సిప్ప ఎనుగులే ఉంది. ఇంతవరకు కూడా బీసీలు ఒక రాజకీయ పార్టీని పుట్టారు. రెడ్లు వేలమల ఆళ్ళు అంటే వాళ్ళు పుట్ట కొడుకు లేక పుట్టుకొచ్చినాయి పార్టీలు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి. మరి మీ బీసీలు ఇంత కొట్లాడి ఇంత చేస్తే మరి ఒక్క పార్టీ ఒక్క ఆయన మరి ఉద్ధారకం చేస్తాడు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటే రాజకీయ పార్టీలు పెట్టొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోతే ఏ రాజకీయ పార్టీ పెట్టడానికి వీలు లేదు. నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు గతంలో అంటే మన నడిచిపోయింది. 27 సంవత్సరాలుగా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గెరావులు, పోలీస్ స్టేషన్ల అరెస్టులు, రకరకాల కార్యక్రమాలు చేసి మేము సాధించినాం. ఇప్పుడు కొత్తగా నాయకుడు పుట్టాలంటే ఎవరి వల్ల కాదు, ఎవడు కూడా చెయ్యలేడు. ఎందుకనంటే ఆ రోజు ఉన్నటువంటి తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు, ప్రాపర్టీలు అమ్ముకొని మొత్తం ఒక సర్పంచ్ కావాలంటేనే ఊర్లలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సర్పంచ్ కాడు. అటువంటి సర్పంచులు కావాలంటేనే అట్లా మనం ఉన్నటువంటి ఒడుచుకోవాలి. మళ్ళా సర్పంచ్ మీద దుమ్మెత్తిపోస్తాడు. అందుకే సర్పంచ్ కావాలంటే ఊరు మొత్తం ఐకమత్యంతో వీడు మంచి పిల్లగాడు, మంచి నాయకుడు అని ఒక సర్పంచ్ కోట్లేయాలి. అదే ఒక ఎమ్మెల్యే కోట్లేయాలంటే ఊరికి ఒక దోషడు ఓట్లు పోయాలి. అంటే ఒక దోషడు ఓట్లు వేస్తే ఒక ఎమ్మెల్యే అవుతాడు, పిరికెడ్ ఓట్లు వేస్తే ఎంపీ అవుతాడు. అంటే ఎంపీలకు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితికి ఎంత కఠినమైనటువంటి భేదం ఉందో మీరు తెలుసుకోవాలని చెప్తా ఉన్నా. పిరికెడ్ వేస్తే కాడు సర్పంచ్. ఊరు గౌరవించి ఊరు మొత్తం ఓట్లు వేస్తేనే తప్ప సర్పంచ్ అవుతాడు. అటువంటి సర్పంచ్ రిజర్వేషన్లు ఈ ఎన్నిక ఏం పుట్టింది వీళ్ళకి? మేము ఓట్లేసి నీ సీట్ మీద కూర్చున్నాక అడుగుతున్నామా మేము రిజర్వేషన్లు? నువ్వు సీటు మీద లేక ముందుకు ఓడిపోయిన ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతలేము మేము? సరే వాళ్ళు పెట్టిర్రు, ఇవ్వాల్సిందే మీరు బీసీలకు. ఇక మరి షెడ్డో పాటు ఆడ ఎంపీటీసో జెడ్పీటీసో సర్పంచ్లు కావాల్సిందే, కావాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే కావాలంటారు. కానీ మరి నిన్న వరంగల్లో సభ పెట్టి మా కాడ బొచ్చడు రూపాయల కట్టలు మురట్ల మూలుగుతున్నాయి. కుక్కలు కొడితే నీ దండ పెడితే వెళ్తట్టున్నాయి. మరి ఈ రకంగా బీసీల కాడ బొచ్చడు పైగా ఉంది, బొచ్చడు పశం ఉంది, బొచ్చడు సంపాదన ఉంది. బీసీలు దలుచుకుంటే ఇవాళ కేసీఆర్ పెట్టిన 20 ఏళ్ళ పార్టీని మేము కొంటాం అని వాళ్ళకు మొత్తం విసురుతుర్రు. ఇసనగారితోటి నువ్వు పశలు లేవంటావు బీసీల కాడ. ఏవో ఎన్ని కోట్లన్నా సంఖ్యలో ఉండని. ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు, నీ గొంగట్ల తీస్తే ₹1 వెళ్తుంది. ₹1 కోటి నీతోనే వెళ్తాయి. ఈ భూమి అనుకో, ఇల్లు అనుకో, నీతో నగదు అనుకో, వెళ్తాయి. కోట్లు నీతో వెళ్తాయి. కోట్లతోటి ప్రజల్ని కొనలేము. రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఎవడు ఎక్కడొచ్చి తిరిగి వచ్చినా కానీ వరంగల్ మీటింగ్లు అటువంటివి 100 మీటింగ్లు పెట్టినా కానీ రాజ్యానికి పనికిరాడు. ఎందుకంటే ఎవడు కూడా ఒక స్కాలర్షిప్ ఇప్పియలే, ఫీజులు ఇప్పియలే, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పియలే. హాస్టల్ పిల్లలు ఇడికి 100 మంది 1000 మంది వస్తారు కృష్ణన్న ఆధ్వర్యంలో. కృష్ణన్న ఒక లెటర్ రాయని హాస్టల్ కోసం కృష్ణన్న ఆమరణ నిరాదీక్ష చేసిండు. దీక్షలు చేసి ఇటువంటి విద్యార్థుల కోసం అమూల్యమైనటువంటి ఒక మంచి విధానం కోసం కృష్ణన్న పోరాటం చేసిండు. కృష్ణన్న నమ్ముతారు కానీ ఇక ఏ దొంగలంటే ఆ దొంగలు నేను పార్టీ పెడతా అంటే దొంగలకు వేసేటటువంటి ఇది కాదు. నువ్వేం చేసినావని నీ తరం అడుగుతారే. నీ తరం నిన్ను అడిగిన మాట చెప్తున్నా. ఇప్పుడు ఒక కోజాగేమో ఉత్తరాదిన ఉరుముతుంది, ఒక కోజాగేమో దక్షిణాదిన ఉరుముతుంది, ఒక కోజాగేమో నది మధ్యన ఊగిసలాడుతుంది.
నేను బీసీ బిడ్డను బీసీ కంకణం కట్టుకుని రారా అని ఇప్పుడు అది ముందు అడిగేస్తుంది. మరి ఇలా 40 ఏళ్ళ సంది ఆ బీసీ ఉద్యమాన్ని భుజానికి వేసుకొని పెద్ద మనిషి ఎట్ట సంగతి? మరి ఈ కోళ్ళేగల సంగతి ఏంది? ఎలక్షన్లు వచ్చే వరకల్లా ఈ కోళ్ళేగలన్నీ మరి వనగూడి గుంపు కూడతాయా లేకపోతే మళ్ళీ ఇచ్చాలు అవుతాయా? గుంపు కూడాలనేటటువంటి ప్రయత్నంతో ఇటువంటి సభలు సమావేశాలకు కృష్ణన్న నాయకత్వం వహిస్తున్నాడు. కృష్ణన్న ఎందుకు పోతుండే మీటింగ్లకు నా జాతి మేలుకోవాలి, ఐకమత్యంగా ముందుకు రావాలనేటటువంటిది ఎవరు మీటింగ్ పెట్టినా కృష్ణన్న గెస్ట్గా పోతారు, తప్పకుండా పోతాడు. కానీ పార్టీ విషయానికి వస్తే కృష్ణన్న లాంటి వాళ్ళు పెట్టాలి, అట్లయితేనే నమ్ముతారు. లేకపోతే ఎవడు నమ్మే పరిస్థితి లేడు. ఇల్లప్ప చెప్పిపోనిక తాళం ఇంటి తాళం అప్ప చెప్పిపోనిక నేను దొంగవాళ్ళు అంగవా అనేటటువంటి సమాజంలో నీకు రాజ్యం ఎట్లా అప్ప చెప్తారా ఆ బీసీకి? ఎందుకంటే కటిక పేద నుంచి వచ్చినావు నువ్వు, నీ గుణాలేంది నీ భావాలేంది తెలియదు. కానీ ఇవాళ కులము మతము ప్రాంతము డబ్బు సంపద అధికారం కాలి గోటుతో సమానంగా చూసిన ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణన్న. అటువంటి వ్యక్తి కోసం ఓట్లేస్తారు. ఏమన్నా యాక్టింగ్ అనుకున్నావా? సినిమా యాక్టర్లమా? చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ అనుకుంటున్నావు? ఆర్ కృష్ణ అంటే అది యాక్షన్, ఇది ఫ్యాక్ట్. రియల్ హీరో కాబట్టి కృష్ణన్న నమ్ముతారు, ఓటేస్తారు. ఇలా రాజ్యంలో ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, సరే ఇప్పుడు నువ్వు ఎంతసేపు చెప్పు, నువ్వు ఇంటి యజమానిగా నువ్వు బాధ్యత చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నీ ఇంటిని సగదిద్దుకోవాలి. నువ్వు బీసీ రాగం ఎత్తుకున్నప్పుడు నీ బీసీ బిడ్డలనే అరే గా తొవ్వల పోకుర్రా మాయలు కానీ ఆగమెత్తారు, ఇగో గీ తొవ్వలు రారి అని చెప్పుకోవాలి. కానీ మరి ఇవాళ రెడ్ల సంఘం అని రెచ్చిపోయి వాళ్ళని కుక్కలతోని పోలిస్తే సబ్బండ వర్గాలు కూడా ఏమంటున్నాయి, వరి పాడైపోను గారు ఇదే కడి బాగోతారు. కాకపోతే మరి బీసీ అంటే సరే అదొక భాగం, దా తొవ్వల మనం పోదాం రారి అంటే పోతాం. కానీ మళ్ళీ ఈ రెడ్ల సంఘం అని ఆ రెడ్ల సంఘాన్ని కుక్కలతో సంఘం అని ఈ కుక్కలతోని పోల్చుడేంది? ఈ సంఘం అయితే మళ్ళీ పంచగలే కదా, ఇదంతా మరి ఎట్లా చేస్తాం? రెడ్ల సంఘాలు పెట్టుకోమని మేము కూడా అదే కోరుకుంటున్నాం కదా. ఫస్ట్ రిజర్వేషన్లు బీసీలకు వద్దు, రెడ్లకే ఇవ్వమంటున్నాం. రెడ్ల లెక్కలు తీస్తే అయిపోయాగా, మీతో అంతా మేమే కాగా. ఇప్పుడు అగ్రకులాలు ఎంతమంది ఉన్నారో ఆ లెక్కలు తీసినట్లయితే బీసీలు ఎంతమంది ఉన్నారో ఈజీగా తేలిపోతుంది. 3% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కోర్టు ఏమనలే, హైకోర్టు ఏమనలే, సుప్రీంకోర్టు ఏమనలే. మేము 58% అంటే దేశంలో 65% ఉన్నాం ఖచ్చితంగా కటాకటుగా. 65% ఉన్నటువంటి బీసీలకేమో 40%, 37%, 20% ఈరా అంటే కూడా అల్లలేదు మొల్లలేదు. కొడుకు పేరు సోమలింగం. వాళ్ళ బీసీల బతుకులు ఇట్లా మారడానికి ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, విద్య లేకుండా అవిద్యతో కుట్టిమిట్టాడుతున్నటువంటి సమయంలో ఆర్ కృష్ణ లాంటి ఒక వ్యక్తి దేవుడు పుట్టిండు కాబట్టి ఇలా చదువుకొని ప్రతి ఒక్కడు ప్రయోజకుడు అయిండు. ప్రతి ఒక్కడు లాయర్లు అయినరు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు అయినరు. ఇలా అసెంబ్లీలో కూడా చాలాసార్లు చూసారు మీరు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మా కృష్ణన్న ఒక కాగితం చిట్టి రాసిస్తే మేము చదువుకొని అసెంబ్లీలో ఎమ్మెల్యేలమైనాం, మంత్రులమైనామని చెప్పుకునేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఇలా కృష్ణన్న త్యాగం చేసినా చేయలేదా? త్యాగాల పురుషుడా కాదా? అందుకే ఇప్పుడు అందరు కలిసి రేపు ఈ సంఘము ఆ సంఘము ఈ సంఘము ఆ సంఘము ఈ అన్ని సంఘాలు కలిసి మరి ఆర్ కృష్ణని సీఎం చేస్తాయా? ఎందుకంటే మీరే అంటారుగా ఈ వచ్చేదాపకు బీసీనే సీఎం అంటారు. మరి అవుతుందా ఆ పని? అవుతుందా? రాజకీయ నాయకులు మాట్లాడేటోళ్ళంతా సీఎంని చేయరు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఫ్యాక్ట్, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు ఓటేస్తారు. ప్రజలు ఓటేసి కృష్ణన్న నాయకత్వంలో కృష్ణన్న ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచి ఆర్ కృష్ణను ముఖ్యమంత్రి చేస్తారు. కానీ ఇప్పుడు మాట్లాడేటోళ్ళందరూ నా ఒక ఓటు ద్వారా ఆర్ కృష్ణ సీఎం అవుతాడా, నా ఒక ఓటు ద్వారా ఆర్ కృష్ణ పిఎం అవుతాడా? కాదు. కృష్ణన్న ఆర్ కృష్ణన్న కానీ ఎవరు కానీ ప్రజలను మెప్పించి ఒప్పించి అవన్నీ చేస్తే తప్ప ఇక్కడ ఎమ్మెల్యే కోటేసే పరిస్థితి లేదు. అందుకే ఇలా నేను సభలు పెడతా, సమావేశాలు పెడతాను నేను అని ఇవన్నీ పగటి కళలు కంటే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు తాత. సరే ఇప్పుడు ప్రేమ అభిమానం అనేది పుట్టకొక్కుల్లా పుట్టుక రావాలి, దాని కథ కమ్మేయాలి అనేది అనుకొస్తున్నావు. మరి ఇవాళ ఎలక్షన్లు వస్తే నీ దండం పెడితే ఇది లేనిది అసలు పని నడుస్తలేదు. ఇంకేమన్నా అంటే నా అసలు ముసలోనికి
షర్టో పట్టో సాటుకునో బోటుకునో మరి అది కోట సీస్ ఇస్తున్నావా 10 ఇస్తున్నావా పరకిస్తున్నావా నా ముసల్దాన్ అసొంటి కూడా సెక్యూరిటీ దంచలు ఇట్లా నూకిపోతుర్రు మరి మీ బీసీలేమో ఆర్థికంగా లేరని నువ్వే అంటుంటివి మాకాడ పశబలం లేదంటుంటివి మరి ఆయన కాడ ఇప్పుడు పశబలం ఓ బొచ్చడు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ సగం ఊరే కొంటారు ఇవాళ మరి అసొంటి పైక మీద ధనం మీద మరి కుప్ప మీద వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఢీకొంటారు ఆ బీసీలు జనాలు ఆడే ఇప్పుడు వరకన్ను జనాలు ఇప్పుడు అట్లే తయారయ్యారు నాకు ఏమి ఇష్టమయ్యా నువ్వు ఫస్ట్ ఇస్తున్నావా పరకిస్తున్నావా ఏది నా ముసలానికి కోట సీసయ్యా నువ్వు ఇట్లా ఒక అమ్మ ఏదయ్యా ఇసుకపోయింది నువ్వు బసల పండు అనేది ఇచ్చినవా 2000 రూపాయలు ఏడిచిన అంటే ఈ రకంగా పంచాయతీ చేస్తున్నారు పశువులకు అలవాటు అయ్యారు జనాలు ఈ బీసీలు మారుతారా మారడానికి వాళ్ళు ఏం తీసుకోవట్లే వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు బిల్లింగ్ కట్టుకోవట్లే ఆకు సంచిలో పట్టని పైసలు అవి బీర్కి ఇచ్చేసి బిర్యానీకి ఇచ్చేస్తే రాత్రి మూత్రం పోసి పొద్దుగాల దొడ్డి కూర్చుంటే పోయే పైసలు ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు కానీ వీళ్ళు ఇంట్లోకెళ్ళి ఏమైనా వీకిస్తున్నారా అనేటటువంటి ఆలోచన వచ్చి తీసుకుంటారు వాళ్ళు స్వచ్ఛమైనంతో నిజాయితీ పరునితో దేవుని గుడిలోకి వెళ్ళి దోసుకోవట్లే మా వాళ్ళు దేవుని గుడిలోకి వెళ్ళి దోసుకోవట్లే దొంగలతోటే దోసుకుంటున్నారు ఇచ్చేటోడు దొంగ కాబట్టే మా వాడు చేయి పడుతున్నాడు కనుక వాడు తీసుకున్న డబ్బులతోటి గుడి గోపురాలు ఏం కట్టుకొని ఎవడేం బాగుపడలే మా వాళ్ళు తీసుకున్న రాత్రికే ఎంజాయ్ తిని తాగుడుకు అయిపోయింది దాంట్లో కూడా మంచివాడు ఎవడో అనేటటువంటి క్వాలిటీ మీద ఓటేస్తుర్రు మాకు ఒక పార్టీ లేదు అది మేము కృష్ణన్నను వేడుకున్నాం కృష్ణన్న రాజకీయ పార్టీ స్థాపించండి దడిగట్టండి గొర్రెలను లాగుతాయి దడిగట్టకపోతే రోజుకో పులి తినిపోతుంది పులి రోజు ఒకటి పట్టుకొని పోతుంది గొర్రెను మన బీసీలను అట్లా పరిస్థితి అవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కృష్ణన్నను వేడుకున్నా రిక్వెస్ట్ కూడా చేసిన నేను రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు బీసీ తరపుకే కానీ లేకపోతే ఆర్కెస్ట్రా తరపునే కానీ ఏమన్నా బీసీ పార్టీ ఏమన్నా మరి పురుడు పోసుకోబోతుందంటవా ఖచ్చితంగా కాంశీరాం లాగా పార్టీ పెట్టి వదిలిపెట్టినా కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతులు అయినరు పల్లెల చైతన్యవంతులు అయినరు విద్యార్థులకు తెలుసు యువకులకు తెలుసు మహిళలకు తెలుసు వృద్ధులకు తెలుసు ముసలోళ్ళు అయిపోయారు తెల్ల ఎంటికలు వచ్చినాక కూడా పాలమూరు జిల్లాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా మంది కలిసినప్పుడు ఒకటే చెప్తారు అరే నువ్వు అల్లంపల్లి రామకోటి కదా నీ ఆర్కృష్ణ దగ్గర ఉంటావు కదా బ్రదర్ మేము మీకంటే సీనియర్లం మేము 45-50 ఏళ్ళు ఉన్నాయా మాకు ఒకరొకరికి కృష్ణన్న చిట్టి రాసేస్తే నేను చదువుకున్నా నా పేరు గుర్తు చేయ అని చెప్పేసి కొన్ని వేల మంది లక్షల మంది అన్నారు మరి ఎంత నిస్వార్థమైనటువంటి సేవ చేస్తే ఇక్కడి వరకు మీరు రాగలిగినరు ఇలా తాతకు మరి ఎవరు గుర్తొచ్చలేరా రాజకీయ నాయకులు రంగురంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు ఇన్నోవాలో స్కార్పియోలో పోయేటోళ్ళ గురించి ఇంటర్వ్యూలు ఎందుకో ఇస్తలేవు నిజాయితీ పరులతో ఎందుకో ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు ఇదే నిజాయితీ అంటే ఇదే ధర్మం అంటే ఇదే అమ్మ అంటే అమ్మ ఛానల్ అంటే ఇది అమ్మ ఎవరిని కుంటోని కానీ గుడ్డోని కానీ తిక్కోని కానీ నత్తోని కానీ మన కళ్ళు లేనోని కానీ నోరు లేనోని కానీ సమానంగా చూసే శక్తి అమ్మకుంటది అటువంటి అమ్మ టీవీ ఆర్కెస్ట్రా వరకు ఈడు వరకు వచ్చిందంటే ఇలా నిజాయితీ మాకు ఉన్నందుకే కదా ఈడు వెనక వచ్చినావు నువ్వు ధర్మం ఉన్నందుకే కదా మళ్ళీ అధర్మ పాలన చేసేటోళ్ళు చాలా మంది మళ్ళీ అక్కడ తీసుకో ఒక్కడు చూడరా ఆ టీవీ ఎందుకు చూస్తారు ఏముందిరా వీని లోపల వీడు ఏం చేసిండ్రా ఈ సమాజానికి అని చెప్తాను పొద్దుట స్థానం రంగుల బిల్డింగ్లు చూస్తాం నీ రంగుల తోటలు చూస్తాం మామిడి తోటలు చూస్తాం మీ బెంచికారు చూస్తాం రాత్రికి వచ్చేసి మా పూరు గుడిసెలో మా తల్లి పొట్ట పక్కకే వండుకుంటాం నీ రంగుల బిల్డింగ్లో మేమేమన్నా పడుకొని ఎంజాయ్ చేస్తామా నీ బిల్డింగ్లకు లెక్కలు కట్టుకుంటాం మేమే ఛాలెంజ్ చేసుకుంటాం బిర్యానీల బెట్టు కట్టుకుంటాం ఈ ఈ కారు 2 కోట్లకు ఈ కారు 5 కోట్ల కారు అనే ఇన్ని కోట్ల కార్ల మీరు తిరుగుతున్నారంటే బీసీల ఉసురు పోసుకోవద్దు బీసీలను చిన్న చూపు చూడొద్దు బీసీల యొక్క కట్టినటువంటి పన్నుల భిక్షనే మీ కారు బీసీల యొక్క పన్నుల భిక్షనే మీ జీతాలు ప్రభుత్వ జీతాలు మెజారిటీ ప్రజలమైనటువంటి మేము కట్టినటువంటి పన్నుల ద్వారా నీవు భోగాలు అనుభవిస్తున్నావు అనంటే త్యాగాలు చేసిన వానికి చరిత్ర ఉంటుంది ఎన్నడూ చెప్పిన భోగాలు అనుభవించేటటువంటి వానికి చరిత్ర ఉండదు చరిత్రహీనుడైతాడు ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూడండి స్వామి వివేకానంద గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా పెద్ద కులాలు లెక్కలు చరిత్రలు ఎందుకున్నారు వాళ్ళు భోగాలు చేయలే త్యాగాలు చేసిర్రు త్యాగాలు భోగాలేవో త్యాగాలేవో కానీ బీసీలు నిండియాల మొత్తం పార్టీనే మారుతున్నారు అనేది కూడా మరి గుసగుస నడుస్తుంది ఏమంటావు పార్టీలు మేము ఎప్పుడు మారలే పార్టీలు ఆర్ కృష్ణన్న యొక్క ఆఫీస్ కు పార్టీలు వస్తున్నవి ధర్మం దగ్గరికి పార్టీలు వస్తున్నాయి దొంగలు అసెంబ్లీలు ఉన్నారు దొంగలు పార్లమెంట్ లో ఉన్నారు పార్లమెంట్ లో దొంగలు ఉన్నారు పార్లమెంట్ మారాలి పార్లమెంట్ నిజాయితీగా ఉండాలి నీతి ధర్మంతో పార్లమెంట్ ఉండాలి అసెంబ్లీ ధర్మంతో ఉండాలి బీసీలు కాదు ధర్మంతో ఉండేది బీసీలు ధర్మంగా న్యాయంగా బతకాలంటే దొంగతనం అసెంబ్లీ చేస్తుంది
అసెంబ్లీలో మా సొమ్ము మొత్తం అసెంబ్లీలో పెట్టే మేము తినే తిండి తాగే నీరు కట్టే బట్ట నడిచే రోడ్డు ప్రతి ఒక్కటి మా భిక్షతోటి అసెంబ్లీ నడుస్తుంది. మేము పనుల భిక్షతోటి పార్లమెంటు నడుస్తుంది. అటువంటి పార్లమెంటు మారాలి. బీసీలు కాదు మారేది, బీసీలను పిచ్చగాలు చేస్తుంది ఈ దొరలు, ఈ పార్లమెంట్ లో ఉన్న దొరలు, ఈ అసెంబ్లీలో దొరలు. బీసీలు ఎప్పుడు అమ్ముడబోయేటోళ్ళు గారు, పార్టీలు మారేటోళ్ళు గారు. పార్టీలు అనేటటువంటి కాగితాలు, రంగు కాగితాలు అవి. ఇవాళ గొంగడు ఉంది, నల్లగా ఉంది, కలర్ వేస్తే తెల్లగా అవుతుంది. కానీ నరసాయ తాత నువ్వు కట్టుకున్నటువంటి బట్టల తేడా చూడొద్దు, నీ పేరును చూడాలి, నీ వ్యక్తిత్వం చూడాలి. వ్యక్తిత్వాన్ని బట్టి సమాజాన్ని మారుస్తాం. తొడిగే బట్ట కాదు, నాకు కలర్ బట్ట ఉంది, నా వ్యక్తిత్వం నా పేరు ఎప్పటికి మారదు. ఇక ఏమో కానీ ఇప్పటికే ఆయనకు అధికారం పోయి తిన్నకుడు పెరిగి పట్టకుండా ఓ పక్క ఈ పాడైపోయి ఈ తొంచి మార్పిడితోని కొంత ఆ బాధ ఈ బాధ, అధికారం లేక గద్దెబాయ్ శుద్ధిబాయ్ చెడ్డబాయ్ పడ్డబాయ్ ఏం చెయ్య ఎట్ట చెయ్య అని ఫామ్ హౌస్లో పరేషాన్ చేస్తుండు. అధికారం లేక ఎట్టనైనా చేసి మళ్ళీ గుంజుకోవాలి అని లోపటంగా సుతారం చేస్తుండట కేసీరావు. మరి ఎట్లా ఇది ఏం కథ? మళ్ళీ ఆయనే ముంగళపడతట్టుండు, ఆ ధోరణే మళ్ళీ ఇట్లా గాలి వేసి గుంజుతట్టుండు. ఎట తట్టుకుంటారు? ఇటు రెడ్లా అటు వెరమలా ఈ దొరల రాజ్యంలో బీసీలు ఏం తట్టుకుంటారు? నాకైతే అనుమానమే కొడుతుంది ఈసారి కూడా. ఏ దొర ఎక్కడ కూర్చోవాలనో చివరికి అక్కడ కూర్చుంటాడు. నేనేమంటున్నా, మానవత్వాన్ని చాటుకోకపోతే ప్రజలకు నువ్వు దూరం ఉంటే, నీవు గోసి గొంగడేసుకున్నావని నేను నిన్ను దూరం పెడితే, నేను మానవత్వాన్ని మొత్తం దూరం పెట్టుకున్నట్లు ఇక్కడ నిన్ను దూరం పెట్టినట్టు కాదు. నీతో మానవత్వం లేదు. మానవత్వం ఉంటే గోసి గొంగడేసుకున్నా నిన్ను ఇట్లా అల్లుకుంటా, తాత మా తాత అని చెప్పేసి ఇట్లా అల్లుకుంటా. అవునా కదా? అటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మాకు మానవత్వం ఫుల్గా ఉంది, కడుపు నిండా ఉంది. ఆస్తిపాస్తులు చూడరు, మమ్మల్ని మానవత్వాన్ని చూస్తారు. మానవత్వం మనుషులకు దూరం ఉన్నాడు ఏమైండు? ఫామ్ హౌస్కి అంకితమై. ఫామ్ హౌస్కి అంకితమైనా కాలేదా? మరి మానవత్వానికి దూరం ఉన్నట్టా కాదా? నువ్వు అందరినీ కడుపులో పెట్టుకొని ఒక తల్లి మాదిరిగా తండ్రి మాదిరిగా ఉంటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోరాడి ఇలా నీళ్లు నిధులు నియామకాలని గుట్టకు దారి చూపుతీవి, పుట్టకు దారి చూపుతీవి, నీళ్లకు దారి చూపుతీవి, గుడికి దారి చూపుతీవి, బడికి దారి చూపుతీవి. ఎంత గీత గీయాలో మొత్తం స్టోరీ ఉంది కేసీఆర్ నీ దగ్గర, ఉందా లేదా? మరి అంత స్టోరీలు తెలిసినటువంటి వాడివి, మరి అంత ఇది తెలిసినటువంటి వాడివి, ప్రజల వ్యక్తిత్వం ఎందుకు తెలుసుకోలేకపోయినావు? ప్రజలతో ఎందుకు ఓట్లు వేసుకోలేకపోయినావు? ఏ రకంగా నువ్వు పాలన జరిగింది? అందుకే ఆ పాలనని ఎప్పుడు కూడా ప్రజలు రూపుమాపి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిర్రంటే ఇక్కడ ఏం జరగలే. ఇవాళ నువ్వు ప్రజల్ని మర్చిపోయినావు. నువ్వు నన్ను దూరం పెడితే నేను నిన్ను దూరం, అంటే నువ్వు నన్ను దూరం పెడితే నేను నిన్ను దూరం పెట్టలే. నువ్వు నన్ను దూరం పెట్టినావు కాబట్టి నువ్వు ఓడిపోయినావు. నేను దూరం పెట్టాలి, మేము దూరం పెట్టేటోళ్ళం కాదు. నువ్వు పాపం మంచిగా మేము పుణ్యమే మంచుతాం. మా తోట వ్యక్తిత్వం అది. మీరు పాపం మంచుర్రి, మీరు విషం మంచిగా మేము పాలు పోస్తాం. బీసీలం అంటే అది. ఇక మరి మొత్తానికి ఆడి తప్పము పలికి బొంకము, మరి బీసీల నోరు మూస్తురు, రాజ్యాధికారం దొరలు దోస్తురు అనేది మరి అల్లంపల్లి రామకోటి సల్లగా ఆంబయం అంతా ఇక మరి అలుగు దుగ్గినట్టే వెళ్ళబోసుకుంటుండు. చూడాలి మరి రేపు మరి అల్లంపల్లి రామకోటి మాటలు అల్లిబిల్లి కథ అవుతుందా, లేకపోతే ఇది మరి ఏడికి దారి తీస్తుంది? నిజంగానే బీసీలు ఇవాళ మూకుమ్మడిగా జట్టు కట్టి కట్టుకట్టి ఒకే మాట అన్నట్టుగా ఉండి రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ ఎప్పటాటే అవుతుందా అనేది ముందు చూద్దాం. ఏఎన్ఎన్ ఛానల్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఛానల్ ఈటీవీ, మా టీవీ, ఈటీవీని అన్నిటిని దాటి ప్రజల ఆత్మీయ అనురాగం ప్రేమను చొరగొనేటటువంటి టీవీగా మారాలి. నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, ఆర్ కృష్ణన్న జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాజ్యసభ సభ్యులు. ప్రజలు అనుకుంటున్నట్టు కృష్ణన్న నీతి నిజాయితీ నిబద్ధతకు ఇలా ముడిపడే ఉన్నాడు కనుక మీ ధర్మాన్ని చాటుకునేటటువంటి వ్యక్తి దగ్గరికే ఇలా దర్బార్ తిరుపతిలో చూస్తావు, మళ్ళా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణన్న ఆఫీస్ చూస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే ఆర్ కృష్ణన్న ఆఫీస్. అటువంటి ఆఫీసులో 24 గంటలు సర్వీస్ ఇచ్చేటటువంటి వ్యక్తి. దడి దాపు ఉండదు. వచ్చినటువంటి ప్రజలకు ప్రజా దర్బార్, అటువంటి దర్బార్లో ఉండి ఇలా ప్రజలకు ఏ చిట్టి రాసిచ్చినా కానీ ఆ చిట్టిని చెల్లేంత వరకు కూడా ఉడుము పట్టుబట్టి వాళ్ళకు న్యాయం చేయించే వరకు వదిలిపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణన్న. అటువంటి ఆర్ కృష్ణన్న పార్లమెంట్లో ఇలా సమావేశం నడుస్తుంది కాబట్టి తాత నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఈ ఇంటర్వ్యూకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందించి సబ్స్క్రైబ్ చేసి వీటిని ఇంకా చాలామందికి, లక్షలాది మందికి అవేర్నెస్ చైతన్యం చేసేటందుకు
ఉపయోగపడాలి. విద్యార్థులు మీకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎవరికి ఏ ఇబ్బందులు కలిగినా కానీ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఏ స్కూల్లో ఏ అన్యాయం జరిగినా, ఏ కాలేజీలో ఏ అన్యాయం జరిగినా కానీ మీకు అండగా ఉంటామని చెప్పేసి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇక ఇది మొత్తానికి అయితే ఇక మరి అల్లంపల్లి రామకొచ్చి ఈ రకంగా మరి పలుకులు ఎలా పోసుకుంటూ బిడ్డలారా ఇక చూస్తూనే ఉంటుంది మన నేను ఛానల్. ఇక రేపు కూడా మరి ఇంకో కోళ్ళగాని పట్టుకొస్తా, ఆ కోళ్ళగా కడుపులో కూడా ఏం ఆయాసం ఉందో కక్కిస్తా. చూస్తూనే ఉంటుంది మన న్యూస్. కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత. ఇగో ఆర్ కృష్ణయ్య ఇల్లు.